హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్ అండ్ ఇలా ఉంది. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్‌కి వెళ్ళి నేను పూజ చేస్తానని చెప్పాను కదండీ! నేను టెంపుల్‌కంటూ వెళ్తున్నాను. మా ఇద్దరు పాపలు, నేను టెంపుల్‌కంటూ వెళ్ళేసి ఇంకా పూజ అంటూ చేసేసుకోవాలి కదండీ! అంటే దీపాలంటూ వెలిగించుకోవాలి కదా! 365 ఒత్తులు ఆహ్, అంటూ టెంపుల్‌కంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే అండి. పాప వాళ్ళతో మాట్లాడుకుంటూ మాకు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి టెంపుల్. ఆహ్, అంటే ఇక్కడ రాముడు టెంపుల్ అండ్ శివ టెంపుల్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అలా నడుచుకుంటూ మేమంటూ వెళ్ళిపోయినాం. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇలా నేను ఆహ్, దీపం అంటూ సెట్ చేసేసుకున్నానండి. చాలా క్రౌడ్‌గా ఉండేయండి ఆ రోజైతే. ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి చాలామంది ఆ టెంపుల్‌లో అంటూ చాలా క్రౌడ్‌గా ఉన్నారు. అండ్ అందరూ అలా దీపాలంటూ వెలిగించుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారండి. అలాగే నేను కూడా దీపాలంటూ వెలిగించేసుకుంటున్నాను. ఓకే అండి. ఇంకా ఆ రోజు అంటూ 365 ఒత్తులు వెలిగించుకుంటే మనము ఇయర్‌లో మొత్తము మనము ఏ రోజన్నా స్కిప్ అయినా, మిస్ అయినా ఇప్పుడు లేడీస్‌కి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా స్కిప్ చేస్తారు కదండీ దీపాలు వెలిగించడం. ఇలా మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తులంటూ వెలిగించుకుంటే ఇంకా మనము ఇయర్ మొత్తం దీపాలు వెలిగించుకున్న పుణ్యం అంటూ వచ్చేస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా దీపాలంటూ వెలిగించుకుంటారండి. చాలా సంతోషంగా అనిపించింది టెంపుల్‌కి వెళ్ళినందుకు. అంటే ఎవ్రీ టైమ్ వెళ్తాను. కానీ మేము హౌస్ షిఫ్టింగ్ తర్వాత ఇక్కడ నేను చేసింది ఫస్ట్ ఇలా 365 ఒత్తులు వెలిగించడం అండి. కొంచెం ఇలా చాలా అనిపించిందండి క్రౌడ్‌ని చూసి అంత భక్తులను ఓకే అండి. దీపాలంటూ వెలిగించేస్తున్నామండి మా పాప వాళ్ళు. అలా అందరం కలిసి ఇలా దీపాలంటూ వెలిగించేసుకుంటున్నాము. ఇంకా స్వామికంటూ ఒకసారి చూయించేసి అంటే చంద్రుడు అలా చూసి అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి. మీకు కనిపించింది అనుకుంటా. అలా ఉసిరి చెట్టు కింద దీపాలంటూ పెట్టేసేసి అలా చంద్రుడి దర్శనం కూడా అయ్యిందండి. మనం ద్వాదశి నుండి అలా చంద్ర దర్శనం అంటూ చాలా బాగా అవుతుందండి. మన ఇంట్లో కూడా కనిపిస్తుంది చంద్రుడు. అండ్ ఇలా టెంపుల్‌లో కూడా ఇలా చంద్రుడు కనిపించాడు. ఇంకా ఉసిరి చెట్టు కింద దీపాలు ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా చాలా సంతోషంగా అనిపించిందండి. స్వామికి అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అందరి కోరికలు నెరవేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. చూసారు కదా! ఇలా దీపాలంటూ వెలిగించేసిన తర్వాత నెక్స్ట్ అంటూ ఇంకా దీపదానానికంటూ సెట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! నేను పెట్టిన 365 ఒత్తులు అండి. ఇలా నలుగురము మా హస్బెండ్, మా పాపలిద్దరు అండ్ నేను ఇలా మెంబర్‌కి ఒకటి అంటూ ఇలా వెలిగించానండి. ఓకే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి క్రౌడ్. ఇక్కడ ఉసిరి చెట్టు ఇంకా ఇక్కడైతే శివలింగంది దీపాలంటూ వెలిగించారండి. మీకు ఓకే అండి. అలా లింగ దర్శనం అయిపోయింది కదండి దీపాలతో. అండ్ ఇక్కడ నేను దీపదానం కంటూ నేను ఇలా సెట్ చేసుకుంటున్నానండి. అక్కడ జ్వాల తోరణం అంటూ వెలిగిస్తున్నారు. చూస్తున్నారు కదండి. జ్వాల తోరణం వల్ల మనకు అలా జ్వాలా తోరణం నుండి 3 ప్రదక్షిణలు అంటూ స్వామివారిని ఊరేగింపు చేస్తారండి. అలా 3 ప్రదక్షిణాలు అంటూ చేసుకోవాలని పంతులు గారు చెప్పారండి. మేము దీపదానం తర్వాత అలా 3 ప్రదక్షిణాలు అంటూ చేసుకున్నాము. చూస్తున్నారు కదండి స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. ఓకే అండి. చూసారు కదా! అలా స్వామివారికి ఊరేగింపు చేస్తున్నారు. జ్వాలా తోరణం వెలిగించేసి అలా స్వామిని అలా ముందుకు తీసుకొని వస్తుంది. అందరూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ అలా 3 ప్రదక్షిణాలు అంటూ చేసేసుకున్నారండి. నేనైతే ఇలా దీపదానం చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. దీపదానం తర్వాత మేము లాస్ట్‌కి అలా జ్వాలాతోరణం నుండి వెళ్ళామండి. ఓకే అండి. ఇలా అన్నీ సెట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అంటూ
ఇంకా పక్కకే శివలింగం అంటూ ఉందండి, అక్కడ అభిషేకం అంటూ చేసుకోవాలి. ఇంకా అందరూ అయితే దీపాలంటూ వెలిగించేసుకొని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. కానీ ఆ రోజైతే చాలా బాగా అనిపించిందండి, మంచిగా మైండ్ కూడా ఫ్రెష్గా రిలాక్స్గా అనిపించింది. ఎందుకంటే నాకు కొద్దిగా పూజలు అంటే కొద్దిగా ఎక్కువనే ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే అండి. ఓకే అండి. ఇలా నేను వెండి దీపదానాలు ఇస్తా అని చెప్పాను కదండి, అలా వెండి దీపాలు, ఉసిరి ఉసిరికాయలు, అలా దక్షిణ బియ్యము, బట్టలు మన ఇష్టం అండి. అలా పంతులు గారికి ఇలా దీపదానం అంటూ రెడీ చేసేసుకున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా స్వామి లింగ దర్శనము అయింది కదండి. ఇక్కడ అభిషేకం కంటూ ఇలా అందరూ ఇలా పూజ చేసుకున్నారండి, నేను కూడా చేసుకున్నాను. ఇలా స్వామివారికి అంటూ దీపాలు అంటూ వెలిగించేసుకొని అండ్ పంచామృతము అండ్ పూజ అంటూ చేసేసుకున్నాను. ఓకే అండి, నాకు చాలా టెన్షన్గా ఉండే అండి ఆ రోజంతా, వర్క్ అంటూ ఎక్కువైపోయింది. ఇంకా మా పెద్ద పాప అంటే నాకు అన్నీ హెల్ప్ చేస్తుందండి తను. ఓకే, దీపాలు అంటూ వెలిగించేసేసుకొని ఇంకా నెక్స్ట్ పూజ అంటూ చేసేసుకున్నానండి. ఇంకా పంచామృతం అంటూ తీసుకొచ్చాను, అలా పంచామృతంతో ఇలా అభిషేకం అంటూ చేశాను. ఓకే అండి, పంతులు గారికి దీపదానం అంటూ ఇచ్చేస్తున్నానండి. అంటే మా పాప వాళ్ళు కూడా పక్కకున్నారు, అందరం కలిసి ఇలా దీపదానం అంటూ పంతులు గారికి ఇచ్చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా. హర హర మహాదేవ శంభో శంకర. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.